ఈ ప్రెమిసెస్కి వచ్చేటప్పుడు ఇది మా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దాంట్లో సందేహమే. మీరు వస్తున్నాము అని చెప్పి ఒక్క మాట ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చుంటే మీకు రాయల్ రిసెప్షన్ ఇచ్చుంటేవాళ్ళు. మీరు వస్తున్నారు, మీరు వచ్చారని అంటే మేము భయపడం. మీరు వస్తున్నారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మీరు చట్ట ప్రకారం మీరు సెర్చ్ చేసుకునేటటువంటి వారెంట్ తీసుకొచ్చినా కూడా దగ్గరుండి మేము సెర్చ్ చేయించాం. అంటే కాకుండా సడన్గా రాలేదు. నోటీస్ ఇచ్చేదానికి కూడా ఇప్పుడు నోటీస్కి ఒక 6 మందో 8 మందో పోలీసులు రావాల్సిన అవసరం లేదు. మీ డిస్పాచర్ను మీ నోటీస్ సర్వర్ను ఇచ్చి పంపించినా కూడా నోటీస్ సర్వ్ అవుతుంది. చట్ట ప్రకారం మీరు నోటీస్ ఇస్తే దానికి చట్ట ప్రకారం మేము స్పందించాం. అది దాంట్లో కూడా ఏం సందేహం లేదు. ఈ రకంగా ఏదో భయపెట్టేసేయాలని, ఏదో ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయాలని ఇప్పుడు గతంలో ఏం జరిగిందని మీకు తెలుసు. వైజాగ్లో యోగానంద్ గారు మ్యాక్సిమం ట్రై చేశారు. మేమేం భయపడలేదే. యోగానంద్ గారి మీద నేనే కంప్లైంట్ ఇచ్చిన సెక్రటేరియట్లో, రాజ్యసభ సెక్రటేరియట్లో. హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ చేస్తుంది. పోలీసులు వచ్చారు, ఏదో భయపెట్టేస్తారు, ఏదో భయపడిపోతామని అనేటటువంటి అపోహలు కానీ మీరు ఉంటే అది తొలగించేది. మీరు ఏదైనా చేయాలన్నా కూడా చట్టబద్ధంగా మీరు ఏది చేసినా కూడా మేము స్వాగతిస్తాం. చట్ట వ్యతిరేకంగా ఏది చేసినా యాక్చువల్గా ఈ రోజు ఏమైనా తీసుకోవచ్చు. చట్ట వ్యతిరేకంగా మేము ఏదైనా చేస్తే మీరు ఏమైనా నేనేం చెప్తున్నాను జరిగింది అదే కదా. ఇప్పుడు విషయంలో ఏం జరిగిందంటే